వరలక్ష్మి అమ్మవారి వ్రతానికి కావలసినవన్నీ ఒకసారి నాతో కలిసి చూద్దామా? ముందుగా అమ్మవారి అలంకరణ కోసం పసుపు, కుంకుమ, గంధం, గాజులు, దారం, ఆకులు, వక్కలు, పసుపు కొమ్ములు తీసుకున్నాను. తరువాత దీపం కోసం వత్తులు, నెయ్యి, పీఠం మీద ముగ్గు వేయడానికి బియ్యపిండి, అగరవత్తులు, పూలు, పచ్చకర్పూరం, కర్పూరం తీసుకున్నాను. పీఠం మీద అమ్మవారి ఫోటో పెట్టడానికి బియ్యం, అలాగే కలశంలో వేయడానికి అక్షంతలు సిద్ధంగా పెట్టుకున్నాను. అమ్మవారికి సమర్పించడానికి కొత్త చీర, బ్లౌజు, స్వీట్స్ కూడా తీసుకున్నాను. ఇక మన ఇంట్లో చేసుకునే నైవేద్యాలు ఏవైనా ఉంటే అవి కూడా అమ్మవారికి పెట్టుకోవచ్చు. పూజ కోసం పూజా పుస్తకం, పండ్లు, కొబ్బరికాయలు, ధూప్ స్టిక్స్, నూనె, వినాయక స్వామికి ఆకులు, వక్కలు, అరటిపళ్ళతో తాంబూలం, అమ్మవారి ఫోటో, అగ్గిపెట్టె తీసుకున్నాను. అమ్మవారి ఫోటో, తర్వాత దీపపు కుందలు, కలశం పెట్టుకోవడానికి ఒక ప్లేట్, ఇవన్నీ ముందుగానే సిద్ధం చేసుకుంటే పూజను ప్రశాంతంగా చక్కగా చేసుకోవచ్చు. కలశానికి కావలసిన బ్లౌజ్ పీస్ కూడా సిద్ధంగా పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా మా ఇంటి ఆచారం ప్రకారం నేను ప్రతి ఇయర్ చేసుకున్నట్లే చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.